హంతకులు ఆయుధాలను విసిరారు. ఆ ముసలాయన ఒక్కసారిగా వినిపించిన శబ్దానికి ఉలిక్కిపడి లేచాడు. అతను సామాన్యుడు కాదు, సాటిలేని మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. ఈ నదిని కాపాడే బాధ్యత అతనిదే. తన చేతిని ఒకసారి అలా ఊపగానే నదిలోని యంత్రాంగాలన్నీ యాక్టివేట్ అయ్యాయి. లెక్కలేనన్ని చక్రాలు తిరగడం మొదలయ్యాయి. నీటి అడుగున దాగి ఉన్న ఉచ్చులు కూడా పనిచేయడం ప్రారంభించాయి. నది మధ్యలో నుండి ఒక రాతి స్తంభం పైకి లేచింది. దాని నుండి వేలాది ఉక్కు తీగలు బయటకు వచ్చాయి. క్షణాల్లో ఆ తీగలు నది ఉపరితలం మొత్తాన్ని చుట్టేశాయి. ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు సమయానికి తప్పించుకోలేక ఆ తీగలకు చిక్కి నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు. తను పన్నిన ఉచ్చుల తెలివితేటలను ఆ ముసలాయన మెచ్చుకుంటుండగా అప్పుడే ఒక వ్యక్తి లెక్కలేనన్ని ఆకులను గాలిలోకి విసిరాడు. ఆకులు ఉక్కు తీగలపై పడగానే అతను పైనుండి కిందకు దూకాడు. తన లైట్నెస్ స్కిల్ ఉపయోగించి ఆ రాలుతున్న ఆకులపైనే మెట్లులాగా అడుగులు వేస్తూ చాలా సులువుగా నదిని దాటడం మొదలుపెట్టాడు. ముసలాయన కోలుకునేలోపే ఆ వింత వ్యక్తి నదిలో సగం దూరం దాటేశాడు. కోపంతో ఆగిపోయిన ముసలాయన తన దగ్గర ఉన్న గాలంతో అతనిపై దాడి చేశాడు. కానీ ఆ వ్యక్తి చాలా సునాయాసంగా తప్పించుకోవడమే కాకుండా ఆ గాలాన్నే ఒక మెట్టులా వాడుకుని ఉచ్చుల నుండి బయటపడ్డాడు. వెనక్కి తిరిగి ముసలాయన వైపు కృతజ్ఞతగా తల ఊపి వెళ్లిపోయాడు. పరిస్థితి తీవ్రతను గమనించిన ముసలాయన ఆకాశంలోకి సిగ్నల్ ఫ్లేర్ పంపాడు. నదికి అవతలి వైపు ఉన్న గ్రామస్తులు ఆ సంకేతాన్ని చూసి వెంటనే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి బయలుదేరారు. ఒక బృందం అడవిలోకి పరుగెత్తింది. అకస్మాత్తుగా వారు ఒక కూడలి వద్ద ఆగిపోయారు. ఒక మహిళ ఒక ఆకును తెంపి ముందుకు విసిరింది. ఆకు గాలిలోనే 2 ముక్కలైపోయింది. అంటే ఆ ముసలాయన గ్రామం చుట్టూ కూడా ఉచ్చులను పన్నాడు. అడవి అంతటా పదునైన ఉక్కు తీగలు అల్లుకుని ఉన్నాయి. మరి ఆ వింత వ్యక్తి ఈ ఉచ్చుల నుండి ఎలా తప్పించుకున్నాడో అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మహిళ తన సన్నని శరీరాకృతిని ఉపయోగించి ఆ తీగల మధ్య నుండి మెల్లగా ముందుకు సాగింది. చివరకు ఆమెకు ఆ వ్యక్తి నీడ కనిపించింది. ముందున్నది దారి లేని అగాధం అని తెలిసి అతన్ని బంధించడానికి సిద్ధమైంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏమిటంటే ఆ వ్యక్తి మార్షల్ ఆర్ట్స్ విద్యలు అసాధారణమైనవి. ఒక మహిళ ఒక్కతే అతన్ని ఎదుర్కోవడం అసాధ్యం.